హలో, ఈరోజు మన టాపిక్ పాలిటెక్నిక్లో ఉన్నటువంటి ఫిఫ్త్ సిక్స్త్ యూనిట్స్. ఫిఫ్త్ యూనిట్లోకి వచ్చేసరికి మనకు ఆర్ఎంఎస్ అనేది వెరీ ఇంపార్టెంట్, రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ. సో ఆర్ఎంఎస్ వాల్యూ అనేది ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇందులోకి వెళ్ళి 1 మార్క్ 3 మార్క్స్ 5 మార్క్స్ ఉంటుంది. సో వీటి గురించి మనం ఇవాళ డిస్కషన్ చేద్దాం. ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతారు, ప్రాబ్లమ్స్ ఎలా వేయాలనేది. యాక్చువల్లీ ఆర్ఎంఎస్ కన్నా ముందు మనం నేర్చుకోవాల్సింది మీన్ వాల్యూ. సో మీన్ వాల్యూ అంటే ఫార్ములా మీకు ఆల్రెడీ ఫార్ములా షీట్లో ఉంటుంది. మీన్ వాల్యూ అంటే ఏంటంటే 1/b - a ఇంటిగ్రేషన్ ఆఫ్ x is equal to a to x is equal to b f of x into dx అనేది ఇక్కడ మీన్ వాల్యూ ఫార్ములా. అలాగే ఆర్ఎంఎస్ ఫార్ములా ఇక్కడ మీన్ స్క్వేర్ వాల్యూ కూడా ఉంటుంది. సో కాకపోతే ఈ మీన్ స్క్వేర్ వాల్యూ అనేది మనకి ఎగ్జామ్లో చాలా రేర్ సిచ్యువేషన్లో అడుగుతారు. చూడండి, దీని ఫార్మ్ ఏంటంటే 1/b - a ఇంటిగ్రేషన్ ఆఫ్ x is equal to a to x is equal to b f of x హోల్ స్క్వేర్ ఇంటూ dx. ఇది రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ. సో అలాగే ద ఫైనల్ వన్ ఈస్ ఇది మీన్ స్క్వేర్ వాల్యూ. అలాగే ద ఫైనల్ వన్ ఈజ్ రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది 3 మార్క్స్లో ఉంటుంది, 5 మార్క్స్లో ఉంటుంది. రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ. సో ఇది ఏంటంటే చూడండి, అండర్ రూట్ ఆఫ్ 1/b - a ఇంటిగ్రేషన్ ఆఫ్ x is equal to a to x is equal to b f of x హోల్ స్క్వేర్ ఇంటూ dx. ఇది రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ యొక్క ఫార్ములా. మనకు గుర్తుపెట్టుకోండి, ఇందులో మీన్ స్క్వేర్ వాల్యూ అండ్ రూట్ మీన్ స్క్వేర్ వాల్యూని మనకు మోస్ట్లీ ఇక్కడ అడుగుతాడు. సో దీన్ని ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తాం అనేది వి విల్ డిస్కషన్ ఒకసారి. సో ఫస్ట్ మీన్ వాల్యూ చెప్దాం, తర్వాత ఆర్ఎంఎస్ వాల్యూ చెప్దాం. జాగ్రత్తగా వినండి. రైట్, ఇప్పుడు మీన్ వాల్యూలో చెప్తే ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఏమంటాడంటే ఫైండ్ ద మీన్ వాల్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఇట్లా అనివ్వచ్చు, y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఇవ్వచ్చు. సరే, y ఈక్వల్ టు వాల్యూ అని ఇవ్వచ్చు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని ఇవ్వచ్చు. ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ x³ ఇచ్చిండు. తర్వాత లిమిట్స్ ఆన్ ఎలా ఇస్తాడంటే లిమిట్స్ కూడా 2 టైప్స్ ఇస్తాడు. ఇస్తే 0 ఆన్ 0,3 అని ఇట్లా ఇవ్వచ్చు, లేదా 0 ఈజ్ లెస్ దాన్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 3 అని రూపంలో ఇవ్వచ్చు, లేదా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3. ఇట్లా ఈ మూడిట్లలో ఏది ఇచ్చినా ఒకటేనండి. ఎక్స్ ఈజ్ క్లోజ్ ఇంటర్వెల్ 0,3 అన్న లోయర్ బౌండ్ 0 అప్పర్ బౌండ్ 3. అలాగే 0 ఈజ్ లెస్ దాన్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 3 అన్నా కూడా లోయర్ బౌండ్ 0 అప్పర్ బౌండ్ 3. ఇక డైరెక్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అంటే డైరెక్ట్ లోయర్ బౌండ్ 0 అప్పర్ బౌండ్ 3. ఇప్పుడు దీనికి మీన్ స్క్వేర్ కనుక్కోమన్నాడు. సో మీన్ స్క్వేర్ ఎలా కనుక్కుంటాం అంటే మీన్ వాల్యూ, నాట్ మీన్ స్క్వేర్, మీన్ వాల్యూ. ఒకసారి కనుక చూస్తే మీన్ వాల్యూ. సో మీన్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటిది, 1/b - a x is equal to a to x is equals to b f of x into dx. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా షీట్ మీకు ఎట్లాగో ఫార్ములా షీట్లో ఉంటుంది. ఇప్పుడు మనకు మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ f of x is equal to x³ లోయర్ బౌండ్ 0 అప్పర్ బౌండ్ 3 అంటే లోయర్ బౌండ్ అంటే ఎంత, ఇది ఏ లోయర్ బౌండ్ a is equal to 0 అప్పర్ బౌండ్ x is equal to 3. దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి, 1/3 - 0 ఇంటిగ్రేషన్ ఆఫ్ x is equal to 0 టు x is equal to 3 f of x అంటే ఎంత, x³ dx. సో 1/3 - 0 అంటే 1/3 ఇంటిగ్రేషన్ ఆఫ్ x³ అని చేస్తే మీకు ఆల్రెడీ తెలుసు, x⁻³ + 1/x⁻³ + 1. ఏం ఫార్ములా,
ఇంటిగ్రేషన్ ఆఫ్ x to the power of n into dx is equal to x to the power of n plus 1 by n plus 1 ప్లస్ సి. ఇది మనకు అన్డిటర్మినెంట్ వాటికి, దీనికి అవసరం లేదు సి అనేది. సో ఇలా ఎట్లా వచ్చింది, లిమిట్స్ ఏంటి, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0 టు ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 3. సో 1/3 ఆఫ్ ఎక్స్ క్యూబ్ అని చెప్తే ఏమవుతుంది, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 3 + 1 అంటే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4/4 ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0 టు ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 3. సో ఇంకా రాస్తే ఇక్కడ చూడండి 1/3 ఆఫ్ అప్పర్ బౌండ్ మైనస్ ఎక్స్ ప్లస్లో ఫస్ట్ అప్పర్ బౌండ్ తీసుకోండి, ఎక్స్ ప్లస్లో నెక్స్ట్ లోయర్ బౌండ్ తీసుకోండి. అంటే ఏమవుతుంది 3 టు ది పవర్ ఆఫ్ 4/3 మైనస్ 0 టు ది పవర్ ఆఫ్ 4/4 సారీ 3 టు ది పవర్ ఆఫ్ 4/4 అలాగే 0 టు ది పవర్ ఆఫ్ 4/4. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1/3 ఆఫ్ 3 క్యూబ్ అంటే ఎంత 81/4 0 టు ది పవర్ ఆఫ్ 4 అంటే ఇదేమవుతుంది 0. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ 81/4. సో ఇక్కడ 3తో పోతుంది చూడండి, 3 1 జా 327. ఇది మనకు అంటే ఫైనల్ ఆన్సర్ ఎంత వచ్చింది 27/4 స్క్వేర్ యూనిట్స్. సో ఇది మీన్ వాల్యూతో కనుక్కోవడం. జాగ్రత్తగా చూడండి, మనం చేసేది ఏం లేదు, వాడు ఇచ్చే ఫంక్షన్ ఒక ఫంక్షన్ ఇస్తాడు, లిమిట్స్ ఇస్తాడు, మనం మీన్ వాల్యూ ఫార్ములా తీసుకొని అందులో అప్లై చేసి ఇది లోయర్ బౌండ్ అప్పర్ బౌండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ అప్లై చేసి ఇంటిగ్రేషన్ చేసి అప్పర్ బౌండ్ మైనస్ లోయర్ బౌండ్ తీసుకోవడం చాలా ఈజియెస్ట్ ప్రాసెస్. అలాగే ఇందులో ఇది మీన్ వాల్యూ. సో ఈ మీన్ వాల్యూ తర్వాత నేను మీకు ఏంటంటే ఇదే దాంట్లో ఇంకొక ప్రాబ్లం మీన్ వాల్యూతోని చెప్పిన తర్వాత దెన్ ఆర్ఎంఎస్కి వెళ్తాను. ఎందుకంటే చాలామందికి తెలియదు ఏంటంటే ఇందులో మీన్ వాల్యూ అనేది ఒకటి ఇలా అడుగుతాడు, ఇంకోటి మ్యాక్సిమం ఇలానే అడుగుతాడు, ట్రిగోనోమెట్రికల్ కూడా అడిగితే మీరు కన్ఫ్యూజ్ అవుతారు కదా. సో అట్లా చెప్తాను అన్నట్టు. సో ఇది అర్థమైందని అనుకుంటున్నాను నేను. సో దాదాపు అందరు చేస్తారని అనుకుంటున్నాను. ఇంకొక లెవెల్లో కూడా అడుగుతాడు దీన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమిచ్చిండు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్. లిమిట్స్ ఏమిచ్చిండంటే ఆన్ 0, π/2 ఇచ్చిండు. లోయర్ లిమిట్ 0, అప్పర్ బౌండ్ 5/2 ఇచ్చిండు. దీనికి మీన్ వాల్యూ కనుక్కోమన్నాడు. అప్పుడు మనం చేయాల్సింది ఏంటి, మళ్ళీ సేమ్ మీన్ వాల్యూ ఫార్ములా. మీన్ వాల్యూ ఫార్ములా ఏంటిది 1/b మైనస్ ఏ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సారీ ఫార్ములా రాయండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు a టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు b ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ dx అనేది ఫార్ములా. ఇప్పుడు మనకు లోయర్ బౌండ్ అప్పర్ బౌండ్ ఎంత చెప్పండి, ఇక్కడ 5/2, లోయర్ బౌండ్ ఎంత 0, అంటే b వాల్యూ 5/2, a వాల్యూ ఎంత 0. సో కాబట్టి 5/2 మైనస్ 0 ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5/2. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత సైన్ ఎక్స్. సో సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/2, 5/2 మైనస్ 0 అంటే 1/5/2. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ అని చేస్తే ఏమవుతుంది మైనస్ కాస్ ఎక్స్. లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉన్నాయి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5/2. ఓకే. సో దిస్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే మైనస్ ముందు పంపేయండి, ఇది డినామినేటర్ న్యూమర్ పంపేయండి, మైనస్ 2/5 ఆఫ్ కాస్ 5/2 మైనస్ కాస్ 0. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2/5 ఆఫ్ కాస్ 5/2 అంటే 1, cos 90 0 minus cos 0 1. So this is equal to minus 2/pi into minus 1. This is equal to plus 2/pi square units. ఇది ట్రిగోనోమెట్రీలో ఇస్తే బాగా అబ్జర్వ్ చేయండి. ఓకే, దాని తర్వాత ఆర్ఎంఎస్. దాని తర్వాత ఆర్ఎంఎస్ చూడండి.
రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ. ఇది ఎలా కనుక్కుంటాం అనేది ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో ఇందులో ఇప్పుడు మీన్ వాల్యూ అనేది ఇది షూర్ క్వశ్చన్స్ చెప్పడానికి లేదు, అది ఎలా ఇచ్చినా మీరే చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పబోయే ఆర్ఎంఎస్ మాత్రం కంపల్సరీ ఇది ఏముంటుందంటే మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి. రైట్. ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఫైండ్ ద ఆర్ఎంఎస్ వాల్యూ అంటాడు. ఫైండ్ ద ఆర్ఎంఎస్ వాల్యూ ఆర్ రూట్ మీన్ వాల్యూ అంటాడు. రూట్ మీన్ వాల్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇంకో మీకు ఇది ఎప్పటికి అడుగుతున్నాడు, రూట్ లాగ్ ఎక్స్ ఆన్ లిమిట్స్ ఎక్కడ తీసుకున్నాం, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్. చూడండి దీనికి ఆర్ఎంఎస్ కనుక్కోమన్నాడు. సో మనకు ఆర్ఎంఎస్ కావాలంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఫార్ములా రాయండి. ఆర్ఎంఎస్ ఫార్ములా ఏంటి, అండర్ రూట్ ఆఫ్ 1/b మైనస్ ఏ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఇది మనకు ఆర్ఎంఎస్ ఫార్ములా. సో ఇందులో మనం ఇప్పుడు అప్లై చేయాలి. సో ఫస్ట్ ఏం చేద్దామంటే, సో డైరెక్ట్ రూట్లో తీసుకుందాంలేండి. 1 అండర్ రూట్ ఆఫ్, మీరు చెప్పండి అప్పర్ బౌండ్ ఎంత ఉన్నది, బి అంటే చూడండి మనకేముంది, బి అంటే ఈ స్క్వేర్, ఈ ఏ అంటే ఎంత ఈ. సో 1/e స్క్వేర్ మైనస్ ఈ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత, లాగ్ ఎక్స్ అంటే రూట్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. గుర్తుపెట్టుకొని ఎప్పుడు స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతే అండర్ రూట్ ఆఫ్ 1/e స్క్వేర్ మైనస్ ఈ, ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్. సో రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయినప్పుడు ఏమవుతుంది, లాగ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇక్కడ లాగ్ ఎక్స్కు మనం ఇంటిగ్రేషన్ బై పార్ట్స్లో చేయాల్సి ఉంటుంది, ఇది డైరెక్ట్ వచ్చేది కాదు. సో దీనికి ఇప్పుడు తీసుకుంటాం చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ లాగ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇప్పుడు దీన్ని ఎందులో మనం చేయాలంటే బై పార్ట్స్లో, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్లో ఉంటుంది. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్మ్ ఏంటిది, ఇంటిగ్రేషన్ యూడివి ఈజ్ ఈక్వల్ టు యూవి మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ విడియు. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేయండి, ఏది, దీన్ని ఇంటిగ్రేషన్ ఆఫ్ యూడివి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములాతోని ఇంటిగ్రేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ u ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్, అలాగే డివి ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్. సో ఇప్పుడు మనకు u నుంచి వెళ్ళేమో du రావాలి, dv నుంచి వెళ్ళి v రావాలి బై ఫార్ములా ప్రకారం. సో ఇక్కడ చూడండి u ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్, దట్ ఎంప్లాయిస్ దీని డెరివేషన్ చేయండి బోత్ సైడ్, d/dx ఆఫ్ u ఈజ్ ఈక్వల్ టు d/dx ఆఫ్ లాగ్ ఎక్స్. సో ఇప్పుడు చెప్పండి, దట్ ఎంప్లాయిస్ du/dx ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ అని చెప్తే డెరివేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఎంత, 1/x. దట్ ఎంప్లాయిస్ ఈ ఎక్స్ డినామినేటర్ ఉంది, దీన్ని న్యూమరేటర్ పంపించండి, ఏమవుతుంది, du ఈజ్ ఈక్వల్స్ టు 1/x ఇంటూ డిఎక్స్. సో అలాగే du వచ్చేసింది, ఇప్పుడు v రావాలి. ఇంటిగ్రేషన్ ఆఫ్ dv ఈజ్ ఈక్వల్, ఇప్పుడు నాకు యాక్చువల్లీ ఏంటిది, du ఈజ్ ఈక్వల్ టు dv ఈజ్ ఈక్వల్ టు dx. దీన్ని ఏం చేద్దాం అంటే బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ చేయండి. ఇంటిగ్రేషన్ dv ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ dx. దీన్ని బోత్ సైడ్ ఏం చేస్తానంటే ఇంటిగ్రేషన్, ఎందుకంటే dv నుంచి v రావాలి కాబట్టి. సో ఇంటిగ్రేషన్ 1 ఇంటూ dv అన్న పర్లేదు, డెరివేషన్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అయిపోయినా ఇక్కడ ఏమవుతుంది, v. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఇంటూ dv అంటే v అవుతుంది, అలాగే ఇంటిగ్రేషన్ 1 ఇంటూ dx అంటే ఏమవుతుంది, x. అట్లా తీసుకోవచ్చు. ఇక్కడ డెరివేషన్ ఇంటిగ్రేషన్ గెట్స్ క్యాన్సిల్ తీసుకున్న v వస్తుంది, ఇక్కడ కూడా డెరివేషన్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ తీసుకుంటే x వస్తుంది. సో ఇప్పుడు v ఈజ్ ఈక్వల్ టు x. చూడండి మనకు du ఈజ్ ఈక్వల్ టు 1/x dx వచ్చింది, v ఈజ్ ఈక్వల్ టు x వచ్చింది. ఇప్పుడు బై పార్ట్స్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ u dv ఈజ్ ఈక్వల్ టు uv మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ v du. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇంటిగ్రేషన్ x ఈజ్ ఈక్వల్ టు ఈ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ లాగ్ ఎక్స్
డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు బై పార్ట్స్లో సబ్స్టిట్యూట్ చేయండి. మన ఫంక్షన్ ఇదే కదా. ఇప్పుడు యూ అంటే ఎంత వచ్చింది మనకు ఆల్రెడీ, యూ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్. సో యూ ప్లస్లో లాగ్ ఎక్స్, తర్వాత వి అంటే ఎంత వచ్చింది ఎక్స్. సో లాగ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీ. ఇక్కడ చూడండి ఈ రెండింటికి ఆల్రెడీ లిమిట్స్ అప్లై చేయాలి, ఎందుకంటే ఇవి ఇంటిగ్రేషన్ అయినట్టే. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్. ఇవి ఇంటిగ్రేషన్ ఆల్రెడీ చేయబడ్డవి, అందుకే వీటికి లిమిట్స్. ఇంకా ఇది కాలేదు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్, ఇది కాలేదు. చెప్పండి ఇప్పుడు వి అంటే ఎంత ఎక్స్. అలాగే డియూ ఈజ్ ఈక్వల్ టు ఎంత, డియూ ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకు 1/x ఇంటూ డిఎక్స్. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఈ ఎక్స్ క్యాన్సల్. ఇక్కడ ఆల్రెడీ అప్పర్ బౌండ్, ఇప్పుడు ఫస్ట్ ఒక కండిషన్ తీసుకోండి. ఇది ఏం రాయొచ్చు, ఎక్స్ లాగ్ ఎక్స్ ఈ టు, చూడండి ఈ లోయర్ బౌండ్ ఈ, అప్పర్ బౌండ్ ఈ స్క్వేర్ మైనస్ ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి కొన్ని పాడట్లేదు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్. ఏం మిగులుతుంది ఇక్కడ 1 ఇంటూ డిఎక్స్. సో ఇప్పుడు దిస్ ఈజ్ ఈక్వల్స్ టు మనకు అప్పర్ బౌండ్ మైనస్ లోయర్ బౌండ్ తీసుకోండి. అక్కడ ఎక్స్ ప్లేస్లో ఫస్ట్ అప్పర్ బౌండ్ తీసుకోండి, ఈ స్క్వేర్ లాగ్ ఈ స్క్వేర్. చూడండి ఎక్స్ ఉన్న ప్లేస్లో అప్పర్ బౌండ్ ఈ స్క్వేర్, మళ్ళీ లాగ్ ఏమవుతుంది ఎక్స్ ఉంది కాబట్టి ఈ స్క్వేర్ మైనస్ లోయర్ బౌండ్ ఏంటిది ఈ, సారీ మనకి ఇక్కడ ఏమొస్తుందంటే ముందట ఏముంది ఎక్స్ ఉంది కాబట్టి చూడండి ఈ లాగ్ ఈ. చూడండి అప్పర్ బౌండ్ ఇది కూడా ఫస్ట్ ఎక్స్ ప్లేస్లో ఈ స్క్వేర్ లాగ్ మళ్ళీ ఎక్స్ ఉంటే ఈ స్క్వేర్ మైనస్ లోయర్ బౌండ్ ఈ లాగ్ ఈ. అప్పర్ బౌండ్ మైనస్ లోయర్ బౌండ్ మైనస్ ఇక్కడ మిగిలింది ఏంటిది ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ 1, ఇక్కడ స్క్వేర్ అండి, ఇది స్క్వేర్ 1 ఇంటూ డిఎక్స్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ గుర్తుపెట్టుకోండి మనకు ఫార్ములా ఉంటుంది ఏది, లాగ్ ఏ టు ది పవర్ ఆఫ్ ఎమ్. ఇక్కడ రాస్తున్నా చూడండి, ఇక్కడ చివరిలో లాగ్ ఏ టు ది పవర్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఎమ్ లాగ్ ఏ అనే ఫార్ములా ఉంటుంది. సో ఈ ఫార్ములా నుంచి ఇక్కడ ఈ 2ని ఏం చేస్తున్నా అంటే ముందు తీసుకుపోతున్నా. చూడండి 2 ఈ స్క్వేర్ లాగి బేస్ ఏం లేకుండా ఏమన్నట్టు ఈ ఉన్నట్టే, ఇక్కడ గీ ముందట ఉన్నట్టు ఇటు వచ్చింది మైనస్ ఈ లాగి, మళ్ళీ దీని కూడా బేస్ ఈ ఉంటుంది మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఇంటూ డిఎక్స్ అంటే ఏమవుతుంది ఎక్స్ వస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఈ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్. గుర్తుపెట్టుకోండి దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఇక్కడ ఈ స్క్వేర్ 2 ఈ స్క్వేర్ లాగి బేసి ఎప్పుడు కూడా ఏమవుతుంది అంటే 1 మైనస్ ఇక్కడ కూడా ఈ ఇంటూ లాగి బేసి ఇది కూడా ఏమవుతుంది 1 మైనస్ ఇక్కడ ఇది ఎక్స్ ప్లస్లో అప్పర్ బౌండ్ మైనస్ లోయర్ బౌండ్ ఏమవుతుంది ఈ స్క్వేర్ మైనస్ ఈ. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఈ స్క్వేర్ మైనస్ ఈ మైనస్ ఇంటూ ఈ స్క్వేర్ మైనస్ ఈ స్క్వేర్, తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఈ. ఇక్కడ ప్లస్ ఈ మైనస్ ఈ క్యాన్సిల్ అయిపోతే 2 ఈ స్క్వేర్లకి మైనస్ ఈ స్క్వేర్ పోతే ఈ స్క్వేర్ మిగులుతుంది. ఇది ఏంటిది ఓన్లీ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ లాగ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్. ఇది ఓన్లీ లాగ్ ఎక్స్. మళ్ళీ దీన్ని ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి, మనకి ఇక్కడ ఒక ఈక్వేషన్ 1 అనుకోండి, దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఇది ఒక దాన్ని రబ్ చేస్తాను చూడండి, ముందర దాన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. బా వెయిట్ ఇది కొంచెం తచ్చబడుతూనే వచ్చేసింది. ఓకే, ఇప్పుడు మనకి ఈక్వేషన్ 1లో ఏం రాసుకున్నాం చెప్పండి, అండర్ రూట్ ఆఫ్
అండర్ రూట్ ఆఫ్ 1/e square minus e integration x is equal to e to x is equal to e square log x into dx. So this is equal to అండర్ రూట్ ఆఫ్ 1 ఈ కిందలోకి వెళ్ళి ఈ కామన్ తీయండి, ఏమవుతుంది? ఈ కామన్ తీస్తే ఈ -1. ఇక ఈ మొత్తం ఎంత వచ్చిందంటే మనకు ఈ స్క్వేర్ వచ్చింది. సో ఈ స్క్వేర్, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ బై ఈ ఆఫ్ ఈ -1. ఒక ఈ క్యాన్సిల్ అయిపోతే ఫైనల్ ఆన్సర్ ఈ బై ఈ -1. ఇది ఆర్ఎంఎస్ వాల్యూ కనుక్కోవడం. జాగ్రత్తగా చూడండి, చేస్తే దిస్ ఈజ్ ద వెరీ 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 ఈజియెస్ట్ మెథడ్. నేను క్లియర్ కట్గా చెప్తున్నా. ఇంకొకటి మీకు కూడా ఆర్ఎంఎస్ చెప్తాను. ఆర్ఎంఎస్లో అంత ఈజీగా ఒకటి దాంతో అర్థమయ్యేది కాదు. ఇది పక్కా 5 మార్క్స్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను ఇచ్చినటువంటి లిమిట్స్ ఏదైతే ఉందో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ నుంచి వెళ్ళి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ మధ్యలో చెప్పిన వాడు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొకటి కూడా అడుగుతున్నాడు. ఏది ఇక్కడ రాస్తున్నా చూడండి. ఇంకో దానిలో కూడా అడుగుతున్నాడు. అది ఎట్లా అడుగుతున్నాడు అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ లాగ్ ఎక్స్. ఇంకో లిమిట్స్ ఏమి ఇస్తున్నాడంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 to x ఈజ్ ఈక్వల్ టు ఈ మధ్యలో అడుగుతున్నాడు చూడండి. ఇక ఇదొకటి అదొకటి, ఇది ఈ రెండు మాత్రం సేమ్ ఫంక్షన్, లిమిట్స్ మాత్రం చేంజ్. సో ఇది ఆర్ఎంఎస్. ఇంకొక ప్రాబ్లం కూడా ఉంటుంది 3 మార్క్స్, అది చెప్తాను. అది చెప్పకముందు ఇంకొక దాంట్లో చెప్తాను మీకు. రైట్, ఇంకొక ప్రాబ్లం తీసుకొని చెప్తాను కదా చూడండి. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం ఆర్ఎంఎస్ ప్రాబ్లం ఎలా ఇచ్చిండంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 27 - 4x square into dx. సారీ, dx ఉండదు, ఉంది. ఫ్రమ్ x ఈజ్ ఈక్వల్ టు లిమిట్స్ ఏమిటంటే x ఈజ్ ఈక్వల్ టు 0 to x ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చింది అనుకోండి. ఇప్పుడు దీన్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ ఆర్ఎంఎస్ ఫార్ములా అంటే మనకి ఏమవుతుంది? ఒకసారి ఆర్ఎంఎస్ ఫార్ములా రాయండి. ఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఏమవుతుంది 1/b - a ఇంటిగ్రేషన్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు a టు x ఈజ్ ఈక్వల్ టు b ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ dx. ఇది ఫార్ములా. లోయర్ బౌండ్ 0, అప్పర్ బౌండ్ 3. సో ఒకసారి సబ్స్టిట్యూట్ చేయండి. 1 అండర్ రూట్ ఆఫ్ 1/3 - 0 x ఈజ్ ఈక్వల్ టు 0 టు x ఈజ్ ఈక్వల్ టు 3. జాగ్రత్త చూడండి, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమవుతుంది మనకు 27 - 4x స్క్వేర్. ఇక్కడ ఓవరాల్గా స్క్వేర్ ఉంటుంది ఇంటూ డిఎక్స్. మళ్ళీ తెలిసి మీకు స్కూట్కి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే 1 అండర్ రూట్ ఆఫ్ 1/3 ఇంటిగ్రేషన్ x ఈజ్ ఈక్వల్ టు 0 టు x ఈజ్ ఈక్వల్ టు 3. ఇక్కడ అది మిగిలితే ఏమవుతుంది 27 - 4x స్క్వేర్ ఇంటూ డిఎక్స్. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ 1/3 ఆఫ్, ఇప్పుడు ఇదేందానికి రాయండి, ఇంటిగ్రేషన్ x ఈజ్ ఈక్వల్ టు 0 టు x ఈజ్ ఈక్వల్ టు 3 27 ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ x ఈజ్ ఈక్వల్ టు 0 టు x ఈజ్ ఈక్వల్ టు 3 4x స్క్వేర్ ఇంటూ డిఎక్స్. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు అండర్ రూట్ ఆఫ్ 1/3 27 పక్కా తీసుకోండి. ఇంటిగ్రేషన్ x ఈజ్ ఈక్వల్ టు 0 టు x ఈజ్ ఈక్వల్ టు 3 1 ఇంటూ డిఎక్స్ కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ 4 కూడా పక్కా తీసుకోండి. x ఈజ్ ఈక్వల్ టు 0 టు x ఈజ్ ఈక్వల్ టు 3 ఏమవుతుంది x స్క్వేర్ ఇంటూ డిఎక్స్. సో అండర్ ఓవరాల్గా ఇది 1/3 ఉంటుంది కాబట్టి, సో ఇక్కడ కూడా ఓవరాల్గా. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 1/3 ఆఫ్ ఇక్కడ 27 ఇంటూ 1 ఇంటూ డిఎక్స్ అని చెప్తే ఏమవుతుంది x
x is equal to 0 to x is equal to 3 4 into x square అయితే ఏమవుతుంది డైరెక్ట్ చెప్పండి x cube by 3 x is equal to 0 to x is equal to 3 bracket close. So under root of 1 by 3 of 27 of 3 minus 0 upper bound minus lower bound minus 4 by 3 కూడా పక్క తీసుకురండి 4 by 3 of ఏమవుతుంది 3 cube minus 0 cube. So the bracket close. So under root of 1 by 3 of 27 into 3 ఏమవుతుంది 81 minus ఇక్కడ కూడా చెప్పండి 3 cube అంటే ఏమవుతుంది 2 3 3 9 9 3 27 27 4 108. సో 108 by 3 ఓకే ఇది ఇలా ఉంటుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఎల్సిఎం చేయండి 1 by 3 ఆఫ్ ఎల్సిఎం 3 వస్తే 84 3 ఎంత అయితే 243 మైనస్ 108. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ ఇప్పుడు చెప్పండి 1 by 3 ఆఫ్ 243 మైనస్ 108 అంటే ఏమైతే అవుతుంది 243 108 5 3 1 అంటే 135. సో 135 by 3. సో ఇప్పుడు చూడండి సో అండర్ రూట్ ఆఫ్ 135 by 3 into 3 ఎంత అయితే 9 అంటే ఇంకా ఓవరాల్ అయితే రూట్ 135 బయటికి రాదు కావచ్చు క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ అవుతుంది ఎంతలో క్యాన్సిల్ అవుతుంది 3 4s 12 3 5s అలాగే 3 3s మళ్ళీ 3 1s 3 15s అంటే ఓవరాల్ ఏమవుతుందంటే రూట్ 15 వస్తుంది. ఇది మనకు 3 మార్క్స్లో అడిగేటటువంటి ఆర్ఎంఎస్ వాల్యూ. సో నేను ఒకటే చెప్తున్నాను ఇప్పుడు మీకు మీన్ స్క్వేర్ చెప్పాను మీన్ స్క్వేర్ మీద 2 ప్రాబ్లమ్స్ చెప్పాను ఆర్ఎంఎస్ మీద 2 ప్రాబ్లమ్స్ చెప్పాను. ఈ రెండిట్లలో మీరు ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా 1 3 5 ఇప్పుడు ఈ మొత్తం మీద మీకు 9 మార్క్స్ ఉన్నట్టే మళ్ళీ చెప్తున్నా ప్రాక్టీస్ చేయండి ఓకే.